మీ అందరికీ సూపర్ మ్యాన్ బలం తెలిసి ఉండొచ్చు, స్పైడర్ మ్యాన్ బలం తెలిసి ఉండొచ్చు, హీమెన్ బలం తెలిసి ఉండొచ్చు, ఎక్స్మెన్ బలం కూడా తెలిసి ఉండొచ్చు. కానీ హనుమాన్ బలం తెలుసా? అసలు హనుమాన్కి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మన పూర్వీకులేమో రాగి సంగటి అలాంటివి తాగి చాలా బలంగా ఉన్నారు. మనమేమో బూస్ట్, హార్లిక్స్ అలాంటివి తాగి బలం తెచ్చుకున్నాం అనుకున్నాం. కానీ నిజానికి హనుమకి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? బూస్ట్, రాగి సంగటి కాదండి. ఇప్పుడు చెప్తాను వినండి. ఈలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం అంజనాదేవి పర్వత గృహంలో ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఒకరోజు తెల్లవారుజామున హనుమ పుట్టారు. హనుమ కామ్గా నిద్రపోతున్నారు. ఇంతలో అంజనాదేవికి ఆకలి వేసి ఏమన్నా తిందాం కదా అని చెప్పి అలా బయటకు వెళ్లారు. ఆమె అలా వెళ్ళగానే హనుమ నిద్ర లేచారు. పుట్టి కొద్దిసేపు అయింది. ఇంకా తల్లిపాలు కూడా తాగపోవడం వలన హనుమకు ఆకలి వేసింది. అలాగే గుహ నుండి బయటకు వచ్చి పైకి తలెత్తి చూశారు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. హనుమ అప్పుడే పుట్టారు కాబట్టి ఆయనకి ఏది తినేది ఏది తినకూడదు అనే డిఫరెన్స్ ఏమీ తెలియదు. ఆకలి మీద ఉన్నారు కాబట్టి ఆ కనిపించే సూర్యుడు చాలా బాగా అట్రాక్ట్ చేసేసరికి ఒక్కసారిగా అటువైపు ఎగిరాడు. సూర్యుడికి దాదాపు దగ్గరగా వెళ్ళిపోయాడు. సూర్య భగవానుడు కూడా నా సెగకి పిల్లడు తట్టుకోలేక ఏమైనా అయిపోతాడేమో అని చెప్పేసి తన టెంపరేచర్ ని చాలా వరకు తగ్గించుకున్నారు. ఇంతలో అక్కడికి రాహు వచ్చాడు. సూర్యుడికి గ్రహంలో పట్టడానికి. అక్కడున్న హనుమ రాహుని చూశాడు. రాహు బాగున్నాడు కదా అని చెప్పి రాహుని తిందాం అని చెప్పి రాహు వైపుకి వెళ్ళాడు. రాహుకి కోపం వచ్చింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మళ్ళీ హనుమ యాజ్ యూజువల్ సూర్యుడి దగ్గరికి వచ్చాడు తిందామని చెప్పేసి. ఇంతలో రాహు ఇదేంటి, ఇంద్రుడు నాకు కదా వరవిచ్చాడు, సూర్యుడు నేను ఒక్కనే తినగలను కదా, మరి బొడ్డోడెవడు అంటే ఇంద్రుడు మాట తప్పాడని చెప్పి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి హనుమ మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇంద్రుడేమో నేను చెప్పాక కూడా అలా జరగడం ఏంటి, పద చూద్దాం అని చెప్పి తన ఐరావతం మీద అక్కడ వచ్చాడు. హనుమకి సూర్యుని తిందామని చెప్పి ముందుకు వెళ్లే లోపు ఇంద్రుడు ఐరావతం మీద అక్కడికి రావడంతో చాలా అట్రాక్టివ్ గా కనిపించాడు. సరే ఈ ఐరావతం బాగుంది కదా అని చెప్పి దాన్ని తిందామని చెప్పేసి ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్లారు. అప్పుడే పుట్టిన సూపర్ హ్యూమన్ మంకీ కిడ్ ఆకలితో ఉన్నాడు. ఏది ఫుడ్ ఐటమ్ అనేది కూడా ఇంకా తెలియతనం. అలా ఐరావతం దగ్గరగా వెళ్ళగానే ఇంద్రుడికి కోపం వచ్చి తన వజ్రాయుధంతో లెఫ్ట్ దవడ మీద ఒక్కటిస్తాడు. ఆ పవర్ కి అంతెత్తు నుండి హనుమ కింద పడిపోతారు. ఆల్మోస్ట్ చనిపోయినట్టే. కొడుకుకి ఇలా జరిగిందని తెలుసుకున్న తండ్రి వాయుదేవుడు నేను ఒక మహత్కార్యం కోసం ఈ బిడ్డని కంటే ఇలా చేస్తారా అని చెప్పి కోపం తెచ్చుకుని తన ఎగ్జిస్టెన్స్ మొత్తాన్ని ఆపేస్తాడు. అప్పుడు ఎంటైర్ వరల్డ్ మొత్తం ఈవెన్ మనిషి శరీరంలో ప్రవహించే రక్తంలో ఉండే ఆక్సిజన్ తో సహా ఎక్కడా గాలి అనేది ఉండదు. అన్ని ఎక్కడికక్కడ హోల్డ్ అయిపోయి ఉంటాయి. యజ్ఞం జరిగే చోట యజ్ఞంలో నెయ్యి వేసి స్వాహ అని హవిస్సులు ఇస్తారు కదా, అవి కూడా ఆగిపోయాయి. యాక్చువల్ గా దేవతలకి మనం ఇచ్చే హవిస్సులు బట్టే వారికి భోజనం తయారవుతుంది. వాయుదేవుడు తన ఉనికిని ఆపేయగానే దేవతలు భయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు బ్రహ్మ వచ్చి హనుమంతుని టచ్ చేసి తిరిగి ప్రాణం ఇస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ ఉన్న దేవతలందరితో ఈ పిల్లవాడి వలన లోకానికి జరగాల్సిన మేలు ఉంది కాబట్టి అందుకనే ఈ పిల్లవాడిని నేను బ్రతికించాను, మీరు కూడా ఈ పిల్లవాడికి వరం ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ వేస్తారు. అప్పుడు ఇంద్రుడు ఈ పిల్లవాడి ఎడమ దవడను నేను కొట్టడం వలన సొట్టపడింది కాబట్టి, సొట్టలు పడిన హనుములు ఉన్నాయి కాబట్టి ఈ పిల్లవాడు హనుమ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. అలాగే నా వజ్రాయుధం కూడా అతను ఏమీ చేయలేదని చెప్పి వరమిస్తారు. సూర్యుడు కూడా తన తేజస్సులో కొంత పర్సెంటేజ్ ఇస్తున్నా అని చెప్పేసి, అలాగే సమస్త శాస్త్రాలను నేర్పించే టీచర్ గా కూడా నేను ఈ పిల్లాడికి ఉంటా అని చెప్పేసి సూర్యుడు కూడా వరమిస్తారు. అలానే వరుణుడు ఈ పిల్లడికి అలసట దప్పిక లాంటి ఏమీ ఉండకుండా నేను చూసుకుంటాను, అలాగే ఈ పిల్లాడికి నా నుంచి వచ్చే వరుణపాసముల చేత మృత్యు రాదు అని కూడా వరమిస్తారు. అంటే పిడుగులు అనమాట. యమధర్మరాజు కూడా ఈ పిల్లోడికి రోగం మృత్యువు రెండు ఉండవు అని చెప్పి వరమిస్తారు. అప్పుడు బ్రహ్మ అన్నారు ఈ పిల్లాడిని బ్రహ్మదండనం కూడా ఏమీ చేయలేదని చెప్పి ఇంకొక వరం ఇచ్చారు. అంతే, అక్కడికి వచ్చిన దేవతలందరూ రకరకాల వరాలు ఇచ్చారు. ఇంకా కనీసం అమ్మపాలు కూడా తాగని పిల్లోడికి అంత శక్తి వచ్చేసింది. కానీ హనుమ పిల్లోడవడం వలన వాటిని ఎలా వాడాలో తెలియదు. ఋషులు తపస్సు చేసుకునే చోటుకు వెళ్లి అక్కడ చెట్లు పడగొట్టేసేవాడు. కావాలని కాదు, ఆ బలాన్ని అదుపు చేయడం తెలియదు కాబట్టి. ఏదో ఫ్రూట్ తిందామని చెప్పి చెట్టు ఎక్కుతాడు, చెట్టు మొత్తం కూలిపోతూ ఉంటుంది. అలా విధ్వంసాలన్నీ జరుగుతూ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని అర్థం చేసుకున్న కొంతమంది ఋషులు ఈ పిల్లాడికి తనకున్న బలం మొత్తం మర్చిపోవుగాక అని చెప్పేసి ఒక శాపాన్ని ఇచ్చారు. అందుకని హనుమకు తన శక్తులు గుర్తుండవు. కిష్కింధకాండ చివరిలో సముద్రలంఘనం చేసేప్పుడు జాంబవంతుడు గుర్తు చేస్తేనే మళ్ళీ తిరిగి గుర్తొస్తాయి. సో గైస్, ఇప్పుడు అర్థమైందా హనుమకు ఎందుకు అంత బలమో? ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మన థింక్ వండర్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.